సో ఇక్కడ వచ్చేసి మనకి అడ్మిన్ పైన క్లిక్ చేయగానే మనకి డైరెక్ట్ అడ్మిన్ హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. బట్ మనం అలా చేయొద్దు. సో అడ్మిన్ పైన క్లిక్ చేయగానే సెక్యూరిటీ, సో ఆల్రెడీ ఉన్న లాగిన్ అయి ఉన్న అడ్మిన్స్ కే మనము ఈ యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేయాలి. సో ఇప్పుడు అథాంటికేషన్ ప్రాసెస్ అనేది జరగాలి. సో ఎలాగంటే లైక్ ఇప్పుడు అడ్మిన్ రిక్వెస్ట్ వెళ్ళినప్పుడు డైరెక్ట్ అడ్మిన్ కి కాకుండా ఫస్ట్ లాగిన్ అవ్వాలి. సో ఎప్పుడైతే అడ్మిన్ ఆల్రెడీ సేవ్ అయి ఉన్నారో వాళ్ళు లాగిన్ అయిన తర్వాతనే ఈ అడ్మిన్ డాట్ హోమ్ పేజ్ అనేది మనకి యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తాము. ఇన్ కేస్ న్యూ అడ్మిన్ అయితే ఫస్ట్ రిజిస్టర్ చేయాలి, దాని తర్వాతనే లాగిన్ చేయాలి. అంటే ఇప్పుడు ఎప్పుడైతే అడ్మిన్ అనే పర్సన్ ఎంటర్ అవుతాడో అతని డీటెయిల్స్ అనేది మనకి డేటాబేస్ లో స్టోర్ అయి ఉండాలి. సో అందుకని మనకి అడ్మిన్ ఎంటిటీ కావాలి అండ్ అట్ ద సేమ్ టైం అడ్మిన్ అనే టేబుల్ కూడా కావాలి మనకి. సో ఫస్ట్ వచ్చేసి మనము అడ్మిన్ ఎంటిటీ క్రియేట్ చేద్దాము. సో ఇక్కడ సో అడ్మిన్ ఎంటిటీ, సో కంట్రోల్ ఎన్ క్లాస్ అడ్మిన్. సో అడ్మిన్ అనే క్లాస్ క్రియేట్ అయింది. సో ఇక్కడ వచ్చేసి మనము ఒక ఐడి ప్రొవైడ్ చేద్దాము అండ్ ప్రైవేట్ స్ట్రింగ్ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ బేస్డ్ లాగిన్ అనేది పర్ఫామ్ చేద్దాము. సో ఇంట ఐడి స్ట్రింగ్ ఈమెయిల్ అండ్ స్ట్రింగ్ పాస్వర్డ్. సో నెక్స్ట్ వచ్చేసి నాకు ఈ అడ్మిన్ అనే టేబుల్ కావాలి నాకు డేటాబేస్ లో. సో @ఎంటిటీ అండ్ @టేబుల్ అనే అనోటేషన్స్ మనము ప్రొవైడ్ చేద్దాము అండ్ ఈ రెండింటిని ఇంపోర్ట్ చేద్దాము. సో ఎంటిటీని ఇంపోర్ట్ చేద్దాము అండ్ అట్ ద సేమ్ టైం టేబుల్ ని కూడా ఇంపోర్ట్ చేద్దాము. అండ్ ఐడి అనేది మనకి ప్రైమరీ కీ లాగా యాడ్ చేయాలి కాబట్టి సో @ఐడి అనే అనోటేషన్ ని ప్రొవైడ్ చేద్దాము. సో ఐడిని ఇంపోర్ట్ చేద్దాము అండ్ ఐడి అనేది ఆటో జనరేట్ కావాలి కాబట్టి సో @generated వాల్యూ స్ట్రాటజీ ఈక్వల్స్ టు జనరేషన్ టైప్ డాట్ ఐడెంటిటీ. సో ఆటో జనరేషన్ అనేది పెడతాము. సో ఇక్కడ వేరియబుల్స్ అనేటివి ప్రైవేట్ గా ఉన్నాయి కాబట్టి మనకి కావాల్సింది గెటర్స్ అండ్ సెట్టర్స్, అండ్ ఒక పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ తీసుకున్నాము జనరేట్. సో ఇక్కడ మనము ఆటో జనరేషన్ ఉంది కాబట్టి ఐడిని తీసేద్దాం, నాకు అవసరం లేదు ఐడి. ఎందుకు అంటే ఐడి అనేది ఆటో జనరేట్ అవుతుంది కాబట్టి. ఓకే, సో ఒక డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ని తీసుకున్నాము, డీసెలెక్ట్ ఆల్ అండ్ జనరేట్. సో ఇది వచ్చేసి మన అడ్మిన్ క్లాస్. సో అడ్మిన్ అండ్ ఐడి ఈమెయిల్ పాస్వర్డ్ ప్రైవేట్ గెటర్స్ అండ్ సెట్టర్స్. సో ఒకసారి రన్ చేసి చూద్దాము. మన డేటాబేస్ లో మనకి అడ్మిన్ అనే నేమ్ తో ఒక టేబుల్ అనేది క్రియేట్ అవ్వాలి. సో మనకి ఇక్కడ అడ్మిన్ అనే టేబుల్ క్రియేట్ అయ్యింది. సో ఇక్కడ చూస్తే మనకి క్వెరీ కూడా కనిపిస్తుంది, క్రియేట్ టేబుల్ అడ్మిన్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకి డేటాబేస్ పైన థ్రెడ్ ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేయాలి. ఏ టేబుల్ పైన? అడ్మిన్ టేబుల్ పైన. సో అడ్మిన్ రెపాజిటరీ అనేది మనం క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో ఒక అడ్మిన్ రెపాజిటరీని క్రియేట్ చేద్దాము. కంట్రోల్ ఎన్ క్లాస్ అడ్మిన్ రెపాజిటరీ. ఓకే, సో అడ్మిన్ రెపాజిటరీ అనేది జేపీఏ రెపాజిటరీని ఎక్స్టెండ్ అవుతుంది. సో జేపీఏ రెపాజిటరీ అండ్ ఏ టేబుల్ కి కావాలి మనకి? సో అడ్మిన్ టేబుల్ లో దాని డేటా టైప్ వచ్చేసి ఇంటీజర్. సో జేపీఏ రెపాజిటరీని మనము ఇంపోర్ట్ చేద్దాము. ఓకే, సో జేపీఏ రెపాజిటరీ, సో చేంజ్ టు జేపీఏ రెపాజిటరీ. సో ఇట్స్ నా ఫస్ట్ అడ్మిన్ క్లాస్ ని మనం ఇంపోర్ట్ చేద్దాము. సో సెకండ్ రైట్. ఓకే, సో వన్ స్మాల్ మిస్టేక్. సో ఇక్కడ వచ్చేసి మనం క్లాస్ కాదు ఇంటర్ఫేస్ ని క్రియేట్ చేయాలి. సో కంట్రోల్ ఎన్ ఇంటర్ఫేస్, ఇట్స్ అన్ ఇంటర్ఫేస్ అడ్మిన్ రెపాజిటరీ. సో అడ్మిన్ రెపాజిటరీ అనేది ఇట్ ఎక్స్టెన్స్ జేపీఏ రెపాజిటరీ అండ్ క్లాస్ వచ్చేసి అడ్మిన్ అండ్ డేటా టైప్ ప్రైమరీ యొక్క డేటా టైప్ వచ్చేసి ఇంటీజర్. సో అడ్మిన్ క్లాస్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనము అడ్మిన్ రెపాజిటరీ క్రియేట్ చేసాము. సో నెక్స్ట్ మనకు కావాల్సింది అడ్మిన్ సర్వీస్. సో ఒక అడ్మిన్ సర్వీస్ అనే క్లాస్ ని క్రియేట్ చేద్దాము. అడ్మిన్ సర్వీస్ అనే క్లాస్. సో ఇక్కడ మనకి అడ్మిన్ సర్వీస్ అనే క్లాస్ లో మనకి కావాల్సింది ఏంటి? లైక్ ఎప్పుడైతే ఇన్ కేస్ న్యూ యూజర్ వస్తాడో, లైక్ న్యూ అడ్మిన్ రిజిస్టర్ అవ్వడానికి వస్తాడో అతని డీటెయిల్స్ మనకి డేటాబేస్ లో సేవ్ చేయాల్సి ఉంటుంది. సో సేవ్ మెథడ్ ఒకటి కావాలి అండ్ ఇక్కడ డిలీట్ అప్డేట్ ఏం చేయట్లేదు. బట్ ఎప్పుడైతే మళ్ళీ అడ్మిన్ అనే పర్సన్ లాగిన్ అవుతాడో
అప్పుడు మనము ఏంటి లైక్ డేటాబేస్ నుండి అన్ని డేటాస్ ని ఫెచ్ చేసి ఇన్ కేస్ అతను ఎంటర్ చేసిన డీటెయిల్స్ అనేటివి ఎగ్జాక్ట్ మ్యాచ్ అవుతున్నాయి అంటే అప్పుడే మనము అతనికి అడ్మిన్ హోమ్ కి యాక్సెస్ ఇవ్వాల్సి ఉంటుంది. సో అందుకని ఫెచ్ ఆల్ మెథడ్ కూడా మనకి కావాలి. సో అడ్మిన్ సర్వీస్, సో ఇది వచ్చేసి సర్వీస్ క్లాస్ లాగా మనకి యాక్ట్ చేయాలి. సో సర్వీస్ ని ఇంపోర్ట్ చేద్దాము. అండ్ అడ్మిన్ సర్వీస్ లో మనము అడ్మిన్ రిపాజిటరీ యొక్క ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేద్దాము. ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ప్రైవేట్ అడ్మిన్ రిపాజిటరీ ఏ రెపో అని మెన్షన్ చేద్దాము. సో అడ్మిన్ రిపాజిటరీ ఇంపోర్ట్ అడ్మిన్ రిపాజిటరీ. సో ఇక్కడ వచ్చేసి మనకి కావాల్సిన మెథడ్స్. సో పబ్లిక్ వాయిడ్ సేవ్. సో ఏం సేవ్ చేయాలి, అడ్మిన్ యొక్క ఆబ్జెక్ట్ ని మనము సేవ్ చేయాల్సి ఉంటుంది. సో ఏ రెపో డాట్, సో అడ్మిన్ క్లాస్ ని ఇంపోర్ట్ చేద్దాము. సో ఏ రెపో డాట్ ఏ మేబీ ఇక్కడనే మనకి ఏదో సంథింగ్ మిస్టేక్. once again let us delete this admin repository. Once again let us create it. So control N interface admin repository. So admin repository instance JPA repository, import JPA repository for the class admin and data type వచ్చేసి integer. సో అడ్మిన్ క్లాస్ ని కూడా ఇంపోర్ట్ చేద్దాము. కంట్రోల్ ఎస్. యా క్లియర్ నౌ. సో ఇప్పుడు ఏ రెపో డాట్ సేవ్ అడ్మిన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఫెచ్ ఆల్ మెథడ్ కావాలి. సో పబ్లిక్, సో ఎప్పుడైతే ఈ మెథడ్ ని కాల్ చేస్తామో అప్పుడు లిస్ట్ ఆఫ్ అడ్మిన్స్ మనకి రిటర్న్ అవుతారు. సో ఫెచ్ ఆల్. నెక్స్ట్ సో రిటర్న్ స్టేట్మెంట్. సో రిటర్న్ ఏ రెపో డాట్ ఫైండ్ ఆల్, దట్ ఈస్ లిస్ట్ ఆఫ్ అడ్మిన్స్ అనేది రిటర్న్ చేస్తాము. సో ఇక్కడ మనం క్రియేట్ చేసింది ఏంటి, లైక్ ఒక అడ్మిన్ అనే ఎంటిటీ క్రియేట్ చేసాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి అడ్మిన్ రెపాజిటరీని క్రియేట్ చేసాము విచ్ ఎక్స్టెన్స్ JPA రెపాజిటరీ. అండ్ మీడియేటర్ గా ఒక అడ్మిన్ సర్వీస్ ని మనము తీసుకున్నాము. సో లిస్ట్ ని ఇక్కడ ఇంపోర్ట్ చేద్దాము. సో నెక్స్ట్ వచ్చేసి మనము ఒక అడ్మిన్ సర్వీస్ అనేది క్రియేట్ చేసాము. సో ఇప్పుడు మనము అడ్మిన్ కంట్రోలర్ కి వచ్చి సమ్ చేంజెస్ అనేటివి పర్ఫామ్ చేద్దాము. సో ఇక్కడ వచ్చేసి మనం స్టార్టింగ్ లో చూసుకుంటే ఎప్పుడైతే మనకి అడ్మిన్ రిక్వెస్ట్ వెళ్తుందో ఆ అడ్మిన్ రిక్వెస్ట్ కి admin.html అనే పేజ్ ని మనము రిటర్న్ చేసాము. బట్ ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, లాగిన్ పేజ్ అనేది మనకి రిటర్న్ ఇవ్వాలి. సో ఇక్కడ దీన్ని తీసేసి మనము లాగిన్ అని పెడదాము. login.html ని రిటర్న్ చేద్దాము. సో ఇక్కడ login.html లో తీసుకుంటే మనకు ఒక ఫామ్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఒక నాప్ బార్ ఉంది. సో దాంట్లో హోమ్ అండ్ షాప్ అనేవి ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక బ్యాక్గ్రౌండ్ కరోజల్స్ అనేటివి ఇక్కడ పెట్టాము. అండ్ లాగిన్ ఫామ్ అనేది ఉంటుంది మనకి. ఇది index.html. సో లాగిన్ లో ఎప్పుడైతే అడ్మిన్ అనే పర్సన్ ఎంటర్ అవుతాడో అప్పుడు మనకి ఏమున్నాయి, లైక్ ఒక ఫామ్ అనేది మనం డిస్ప్లే చేస్తున్నాము. సో అతని ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత ఒక సబ్మిట్ బటన్. ఇన్ కేస్ అతను కొత్త యూజర్ అవుతే అతను రిజిస్టర్ చేసి లాగిన్ అవ్వాలి. సో ఒక్కసారి రన్ చేసి చూద్దాము. సో అడ్మిన్, సో ఇక్కడ వచ్చేసి నేను ఎప్పుడైతే అడ్మిన్ పైన క్లిక్ చేస్తానో అప్పుడు నాకు లాగిన్ పేజ్ కి నావిగేట్ అవుతుంది. బట్ ఇంతకు ముందు ఏమైంది, అడ్మిన్ రిక్వెస్ట్ అనేది వెళ్ళినప్పుడు డైరెక్ట్ మనకి కేటగిరీస్ మేనేజ్, ప్రొడక్ట్స్ మేనేజ్ అనే పేజ్ అనేది ఓపెన్ అయింది. బట్ ఇప్పుడు మనకి లాగిన్ పేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఇలా మనము సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఇప్పుడు లాగిన్ అవ్వాలి. సో ఇన్ కేస్ ఒక కొత్త యూజర్ వస్తున్నాడు, సమ్ anil@gmail.com, సమ్ పాస్వర్డ్ ని మనము సెట్ చేద్దాము. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఏం జరగాలి, ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ అనేది యూనిక్ గా ఉండాలి మనకి. సో ఇక్కడ మనం డేటాబేస్ లో ఆ చేంజెస్ అనేటివి చేసుకోవచ్చు. లైక్ ఎప్పుడైతే ఒక పర్సన్ వస్తాడో ఎవ్రీ టైం డూప్లికేట్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి అక్కడ మనకి. సో డూప్లికేట్స్ ని అవాయిడ్ చేయడానికి మనము లైక్ అడ్మిన్ లో కాన్స్టెంట్ అనేది అప్లై చేయొచ్చు. లైక్ ఇక్కడ ఈమెయిల్ అనేది యూనిక్ గా ఉండాలి అండ్ పాస్వర్డ్ కూడా యూనిక్ గా ఉండాలి అనేది ఇక్కడ మెన్షన్ చేస్తున్నాము. సో కాన్స్టెంట్ అనేది అప్లై చేస్తున్నాము ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ కి. సో అప్లై ఫినిష్. సో ఇలా మనము డూప్లికేట్స్ ని అవాయిడ్ చేయొచ్చు. సో లాగిన్ చేద్దాము. సో లాగిన్ కి సమ్ ఆపరేషన్స్ అనేటివి మనం ఇంకా
రాయలేదు. సో అడ్మిన్ కంట్రోలర్ కి వద్దాము. సో ఇక్కడ వచ్చేసి మనము లాగిన్ అని ఎంటర్ చేసినప్పుడు మనకి 404 ఎర్రర్ అనేది మనకి డిస్ప్లే అవుతుంది. సో లాగిన్ అనేది ఏంటి, ఎప్పుడైతే మనకి ఆల్రెడీ ఉన్న యూజర్స్ అనే పర్సన్ ఎంటర్ అయినప్పుడు లాగిన్, సో డేటాబేస్ లో అతని డీటెయిల్స్ ఉంటే రెండు కంపేర్ అయ్యి మనకి లాగిన్ అనేది జరుగుతుంది. బట్ మన డేటాబేస్ లో వచ్చేసి టేబుల్లో ఏ డీటెయిల్స్ లేవు. సో అందుకని ఇప్పుడు కొత్త యూజర్ అనే పర్సన్ ఎంటర్ అవుతున్నాడు. సో కొత్త యూజర్ కి మనం ఇవ్వాల్సిన ఆప్షన్ ఏంటి, లైక్ రిజిస్టర్. సో రిజిస్టర్ అనే ఆప్షన్ అనేది మనము ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఒక్కసారి ఇక్కడ చూస్తే, సో డోంట్ హ్యావ్ అన్ అకౌంట్, సో రిజిస్టర్ హియర్ అనే ఆప్షన్ మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఈ రిక్వెస్ట్ అనేది ఇప్పుడు మనము మ్యాప్ చేయాలి. సో రిజిస్టర్ హియర్. సో రిజిస్టర్ హియర్ కి మనం ఇంకా ఇక్కడ మ్యాపింగ్ అనేది చేయలేదు కాబట్టి మనకి ఈ 404 ఎర్రర్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ మనము రిజిస్టర్ కి మ్యాపింగ్ అనేది ప్రొవైడ్ చేద్దాము. @request మ్యాపింగ్. సో ఇక్కడ మనకు వచ్చే రిక్వెస్ట్ వచ్చేసి రిజిస్టర్ కి కాబట్టి ఆ రిజిస్టర్ కి మ్యాపింగ్ అనేది చేద్దాము. సో రిజిస్టర్. సో ఇక్కడ మనకి ఏం జరగాలి, ఎప్పుడైతే ఒక ఫామ్ లో నుండి ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ వస్తుందో ఫస్ట్ అది నల్ అనేది ఉండద్దు. సో ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఈక్వల్స్ టు నల్ ఏం జరగాలి, అడ్మిన్ అనే టేబుల్ లో మనకి డీటెయిల్స్ అనేవి సేవ్ అవ్వాలి. పబ్లిక్ స్ట్రింగ్ రిజిస్టర్. సో అక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటి, లైక్ స్ట్రింగ్ ఈమెయిల్ అండ్ స్ట్రింగ్ పాస్వర్డ్. సో ఇఫ్ సో నాట్ ఈక్వల్స్ టు నల్ కి నేను కండిషన్ అనేది రాస్తున్నాను. ఈమెయిల్ if it is not equals to null and at the same time password కూడా మనకి null అనేది ఉండద్దు. సో ఇఫ్ దే ఆర్ నాట్ ఈక్వల్స్ టు null అన్నప్పుడే మనకి డేటాబేస్ లో అనేది సేవ్ అవ్వాలి. ఓకే, సో ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఈక్వల్స్ టు null ఏం జరగాలి, మనకి ఒక అడ్మిన్ ఆబ్జెక్ట్ క్రియేట్ అవ్వాలి అండ్ నెక్స్ట్ దాంట్లోకి మనం ఎంటర్ చేసే ఆబ్జెక్ట్స్ అనేటివి స్టోర్ అవ్వాలి. సో అడ్మిన్, సో set email with email, set password with ఎంటర్ చేసిన పాస్వర్డ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అడ్మిన్ రిపాజిటరీ నుండి మనము మెథడ్ అనేది కాల్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనము ఆటో వైర్ అనేది చేద్దాము. సో @auto wire private admin service సర్వీస్. సో ఇక్కడ మనము ఆ మెథడ్ అనేది కాల్ చేద్దాము. ఏ సర్వీస్ డాట్ అడ్మిన్ సర్వీస్ ని ఇంపోర్ట్ చేద్దాము. ఏ సర్వీస్ డాట్ సేవ్ అడ్మిన్. సో ఆల్రెడీ అడ్మిన్ యొక్క ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దాంట్లో ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ అనేది సెట్ చేసాము. అండ్ నెక్స్ట్ సేవ్ మెథడ్ ని కాల్ చేసి డేటాబేస్ లో మనం ఇక్కడ అడ్మిన్ ఆబ్జెక్ట్ ని సేవ్ చేస్తున్నాము. సో దీని తర్వాత మనము రిటర్న్ చేయాల్సింది రిజిస్టర్ డాట్ పేజ్. ఓకే, సో ఒకసారి స్టాప్ చేసి రన్ చేద్దాము. రిజిస్టర్ హియర్. సో ఎక్సెప్షన్ అనేది అరైజ్ అవుతుంది, చూద్దాము. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మనము ఆటో వైర్ అనేది చేయలేదు. సో ఆటో వైర్. ఓకే, సో ఒకసారి రీస్టార్ట్ చేద్దాము. సో రిజిస్టర్ హియర్. సో మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ కొత్త యూజర్ అనే పర్సన్ ఎంటర్ చేయొచ్చు. సో ఫస్ట్ వచ్చేసి ఇన్ కేస్ ఓల్డ్ యూజర్ అవుతే, ఓల్డ్ అడ్మిన్ అవుతే డైరెక్ట్ లాగిన్ చేయాలి. లేదు ఇన్ కేస్ న్యూ యూజర్ అవుతే, న్యూ అడ్మిన్ అవుతే ఫస్ట్ రిజిస్టర్ చేయాలి, దాని తర్వాత లాగిన్ చేయాలి. సో ఇలా మనము అథెంటికేషన్ ప్రాసెస్ అనేది ఇక్కడ పెట్టాము. సో రిజిస్టర్. సో మనకి ఒక కొత్త అడ్మిన్ అనే పర్సన్ రిజిస్టర్ అయ్యాడు. సో ఇక్కడ మనం చూసుకుంటే 1. నేను ఇక్కడ వచ్చేసి డీటెయిల్స్ ఎంటర్ చేయలేదు మేబీ. ఒకసారి చూద్దాము ఏం మిస్టేక్ జరిగింది అనేది. సో ఇక్కడ మనం చేసిన మిస్టేక్ వచ్చేసి ఇఫ్ నాట్ ఈక్వల్స్ టు ఈమెయిల్ నాట్ ఈక్వల్స్ టు నల్ పెట్టాము. సో ఈక్వల్స్ టు నల్ అంటే ఎప్పుడైతే ఈమెయిల్ పాస్వర్డ్ ఈక్వల్స్ టు నల్ ఉంటాయో బట్ దానికి ఆపోజిట్. సో వెన్ ఇట్ ఈస్ నాట్ ఈక్వల్స్ టు నల్ అన్నప్పుడు ఈ ఆపరేషన్స్ అనేటివి మనకి జరగాలి. సో ఒకసారి రన్ చేసి చూద్దాము. రిజిస్టర్. సో ఒకసారి డేటాబేస్ లో చూద్దాము. ఓకే, సో మనకి అనిల్ అనే పర్సన్ ని సేవ్ అయ్యింది. సో దీన్ని నల్ వాల్యూస్ ని డిలీట్ చేసేద్దాము. సో డిలీట్. సో అప్లై, ఫినిష్. సో ఇక్కడ మనము ఒక అడ్మిన్ ని సేవ్ చేసాము, దట్ ఈస్ అనిల్. అండ్ పాస్వర్డ్ వచ్చేసి సంథింగ్ ఇక్కడ మెన్షన్ చేసాము. సో లాగిన్ హియర్. సో లాగిన్ అని అంటున్నాము. సో ఫస్ట్ రిజిస్టర్ అవ్వాలి, దాని తర్వాత లాగిన్ అవ్వాలి. సో లాగిన్ రిక్వెస్ట్ కి మనము మ్యాపింగ్ అనేది రాయలేదు కాబట్టి, సో లాగిన్ రిక్వెస్ట్ కి ఒక మ్యాపింగ్ అనేది ఇక్కడ రాద్దాము. సో @get mapping for login.
సో లాగిన్ అనే రిక్వెస్ట్ కి మనకి ఏం జరగాలి, మళ్ళీ లాగిన్ ఫామ్ ని మనము రిటర్న్ చేయాలి. ఫస్ట్ రిజిస్టర్ అవ్వాలి, దాని తర్వాత లాగిన్ ఆపరేషన్ అనేది జరగాలి. సో రిటర్న్ లాగిన్ డాట్ హెచ్టిఎంఎల్ పేజ్. ఓకే, సో ఒకసారి చూద్దాము. సో సో ఆల్రెడీ ఇది మనము చేసాం కాబట్టి లాగిన్, సో లాగిన్ రిక్వెస్ట్ వెళ్ళడం లేదు. సో సో లాగిన్ చేద్దాము. సో రిజిస్టర్ లో ఆల్రెడీ మనకి ఏం జరిగింది. ఓకే, సో కొత్త యూజర్ ని ఎంటర్ చేద్దాము ఫస్ట్. సో రిజిస్టర్ హియర్ సంథింగ్ కృష్ణ. ఓకే, సో రిజిస్టర్. సో చూద్దాము ఇక్కడ యాడ్ అవుతుందా లేదా డేటాబేస్ లో. ఓకే, యాడ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ లాగిన్ హియర్. సో లాగిన్ హియర్ అని నేను క్లిక్ చేయగానే నాకు లాగిన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. అంటే ఇప్పుడు నాకు నా డేటాబేస్ లో వచ్చేసి 2 అడ్మిన్స్ ఉన్నారు. ఇన్ కేస్ నేను అనిల్ని, లైక్ అనిల్ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ యూజ్ చేసి ఎంటర్ అవుతాను. సో ఎంటర్ అయినప్పుడు మళ్ళీ అక్కడ ఆథెంటికేషన్ లాగా ఏం జరగాలి, మనకి డేటాబేస్ నుండి ఆల్ ద డీటెయిల్స్ అనేవి ఫెచ్ అయ్యి ఎండ్ యూజర్ ఏదైతే డీటెయిల్స్ ఎంటర్ చేస్తాడో వాటన్నిటితోని కంపేర్ చేసుకొని ఇన్ కేస్ ఆ రికార్డ్స్ లో ఉంటే మనము యాక్సెస్ అనేది ఇవ్వాలి ఇక్కడ. సో అందుకని మనం ఏం చేయాలి, లైక్ ఫెచ్ ఆల్ మెథడ్ యూజ్ చేయాలి. సో ఎప్పుడైతే మనకి పోస్ట్ మ్యాపింగ్, సో పోస్ట్ మ్యాపింగ్ ఎందుకు, మనకు ఎంటర్ చేసినప్పుడు సమ్ ఆపరేషన్స్ అనేటివి మనకి జరగాలి, అవునా. సో ఇక్కడ వచ్చేసి లాగిన్. సో పోస్ట్ మ్యాపింగ్ రిక్వెస్ట్ లో ఏం జరగాలి, సో డేటాబేస్ నుండి అన్ని వాల్యూస్ అనేవి ఫెచ్ అయ్యి కంపారిజన్ అనేది మనకి జరగాలి. సో @request పారామీటర్ ఫర్ ఈమెయిల్. సో దీన్ని స్ట్రింగ్ ఈమెయిల్ అనే వేరియబుల్ లో స్టోర్ చేసుకున్నాము. అండ్ @request పారామీటర్ ఫర్ పాస్వర్డ్. సో దీన్ని వచ్చేసి స్ట్రింగ్ పాస్వర్డ్ లో స్టోర్ చేసుకున్నాము. అండ్ ఇక్కడ మనకి ఒక మోడల్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ అనేది వస్తుంది కాబట్టి మోడల్ అండ్ మోడల్. ఓకే, సో ఇక్కడ సో ఎప్పుడైతే ఎండ్ యూజర్ అనే పర్సన్ అడ్మిన్ ఎంటర్ చేస్తాడో అతని డీటెయిల్స్ మనం డేటాబేస్ నుండి ఉన్న డీటెయిల్స్ అన్నిటి ఫెచ్ చేయాల్సి ఉంటుంది. సో ఏ సర్వీస్ డాట్ గెట్ ఫెచ్ ఆల్. సో ఇక్కడ నుండి మనకి లిస్ట్ ఆఫ్ అడ్మిన్స్ అనేవి ఫెచ్ అవుతాయి. సో దీన్ని మనము లిస్ట్ లో సేవ్ చేద్దాము. సో లిస్ట్ అండ్ రిటర్న్ టైప్ వచ్చేసి లిస్ట్ ఆఫ్ అడ్మిన్స్. ఓకే, సో ఫర్ లూప్ అనేది, ఫర్ ఈచ్ లూప్ అనేది రన్ చేద్దాము. సో అడ్మిన్ లిస్ట్. సో లిస్ట్ నుండి మనకి ఎప్పుడైతే ఒక్కొక్క డేటా అనేది, ఒక్కొక్క ఆబ్జెక్ట్ అనేది వస్తుందో అది అడ్మిన్ లో సేవ్ చేసి మనము కంపేర్ చేద్దాము. సో ఇఫ్ ఏ డాట్ అడ్మిన్ డాట్ గెట్ ఈమెయిల్, సో డేటాబేస్ నుండి వచ్చే ఈమెయిల్ ఇఫ్ ఇట్ ఈస్ ఈక్వల్స్ టు, సో ఇఫ్ ఇట్ ఈస్ ఈక్వల్స్ ఎండ్ యూజర్ ఏదైతే ఎంటర్ చేస్తాడో ఆ ఈమెయిల్ కూడా సేమ్ ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైం మనకి పాస్వర్డ్ కూడా సేమ్ ఉండాలి. సో ఏ డాట్ గెట్ పాస్వర్డ్, సో డేటాబేస్ నుండి తెచ్చుకునే పాస్వర్డ్ డాట్ ఈక్వల్స్ ఎండ్ యూజర్ ఎంటర్ చేసిన పాస్వర్డ్. సో ఈ రెండు ఈక్వల్ ఉన్నప్పుడే మనం ఏం చేయాలి, అడ్మిన్ డాట్ హోమ్ పేజ్ అనేది రిటర్న్ చేయాల్సి ఉంటుంది. సో మోడల్లో మనము ఒక అట్రిబ్యూట్ ని సెట్ చేద్దాము, దట్ ఈస్ యూజర్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ వచ్చేసి ఏ అండ్ నెక్స్ట్ we need to return admin.html పేజ్. సో ఇక్కడ వచ్చేసి, సో ఇక్కడ ఎప్పుడైతే ఎండ్ యూజర్ అనే పర్సన్, లైక్ అడ్మిన్ పర్సన్ ఎప్పుడైతే అతని డీటెయిల్స్ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తాడో అప్పుడు మనం ఏం చేస్తున్నాము, లైక్ డేటాబేస్ నుండి అన్ని రికార్డ్స్ ని ఫెచ్ చేసుకొని ఎండ్ అడ్మిన్ ఎంటర్ చేసిన ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ని డేటాబేస్ నుండి వచ్చే ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ తోని కంపేర్ చేసి ఇన్ కేస్ అది ఈక్వల్ అవుతానే మనము అడ్మిన్ డాట్ హెచ్టిఎంఎల్ అనే పేజ్ కి నావిగేట్ చేస్తున్నాము. లేదు ఇన్ కేస్ ఈక్వల్ కాదు, ఇన్ కేస్ లేదు అన్నప్పుడు సేమ్ లాగిన్ పేజ్ ని మనము రీడైరెక్ట్ చేస్తున్నాము. సో ఇలా చేసాము. సో ఒక్కసారి రన్ చేసి చూద్దాము వర్క్ అవుతుందా లేదా. సో ఆల్రెడీ మనకి రిజిస్టర్ అనేది వర్క్ అవుతుంది. సో ఇప్పుడు లాగిన్ అనేది వర్క్ అవుతుందా లేదా చూద్దాము. సో రిజిస్టర్ ఫామ్ అనేది వర్క్ అవుతుంది. సో ఎప్పుడైతే ఎండ్ యూజర్ కొత్త అడ్మిన్ అనే పర్సన్ వస్తాడో అతను డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి రిజిస్టర్ చేసి మళ్ళీ లాగిన్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనము ఆల్రెడీ ఉన్న పర్సన్ తోనే లాగిన్ అయి చూద్దాము. సో ఇక్కడ సక్సెస్ఫుల్ గా మనకి లాగిన్ పేజ్ అనేది అడ్మిన్ డాట్ హోమ్ పేజ్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ లాగౌట్ అనగానే మనకి సేమ్ లాగిన్ పేజ్ కి ఇక్కడ మనకి రీడైరెక్ట్ అవుతుంది. సో ఇన్ కేస్ మనము ఏదైనా తప్పు వాల్యూని ఎంటర్ చేసి చూద్దాము.
సో నేను ఇక్కడ పాస్వర్డ్ అనేది రాంగ్ గా ఎంటర్ చేశాను. సో లాగిన్ అంటున్నాను. సో సేమ్ పేజ్ కి మనకి రీడైరెక్ట్ చేస్తుంది తప్పించి మనకి admin.html పేజ్ ని యాక్సెస్ ఇవ్వట్లేదు. సో ఇలా మనము అడ్మిన్ పేజ్ ని అథెంటికేట్ చేయొచ్చు. సో అడ్మిన్ వచ్చి ఇన్ కేస్ పాత యూజర్, ఇన్ కేస్ ఓల్డ్ అడ్మిన్ అవుతే డైరెక్ట్ లాగిన్ చేయాలి. లేదు ఇన్ కేస్ న్యూ అడ్మిన్ అవుతే ఫస్ట్ రిజిస్ట్రేషన్ అనేది చేసి దాని తర్వాత లాగిన్ అనేది చేయాలి. సో ఇలా admin.html అనే పేజ్ ని మనము సెక్యూరిటీ ప్రొవైడ్ చేసాము. సో ఇది ఆల్రెడీ చూసాము. సో ఇక్కడ admin.html లో కేటగిరీస్ ని మేనేజ్ చేయడము అండ్ ఆల్సో ప్రోడక్ట్స్ సెక్షన్ ని మేనేజ్ చేయడము. సో ప్రోడక్ట్స్ లో యాడ్ చేయొచ్చు, డిలీట్ అండ్ అప్డేట్ ఆపరేషన్స్ అనేది పర్ఫామ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కేటగిరీస్ పైన కూడా సమ్ థ్రెడ్ ఆపరేషన్స్ అనేది పర్ఫామ్ చేయొచ్చు. సో ఇప్పుడు మనము అడ్మిన్ అనే ఆపరేషన్స్, అడ్మిన్ లో ఏవేవి జరగాలి అనేవి మొత్తం కంప్లీట్ చేసాము. సో అడ్మిన్ ఎప్పుడైతే రిక్వెస్ట్ వెళ్తుందో అప్పుడు లాగిన్ ఆపరేషన్ అనేది జరగాలి. దాని తర్వాత లేదు కొత్త అడ్మిన్ అవుతే రిజిస్టర్ ఇయర్ అనే ఆపరేషన్ జరిగి admin.html అనే పేజ్ మనకి నావిగేట్ చేసి దాంట్లో థ్రెడ్ ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేయొచ్చు అడ్మిన్. సో నెక్స్ట్ వచ్చేసి షాప్. సో ఇన్ కేస్ నేను షాప్ పైన క్లిక్ చేయంగానే నా దగ్గర ఉన్న ప్రోడక్ట్స్, నా దగ్గర ఉన్న కేటగిరీస్ అన్ని నాకు వచ్చే కస్టమర్ కి డిస్ప్లే అవ్వాలి. సో ఈ ఆపరేషన్ అనేది చేద్దాం ఇప్పుడు. సో ఇక్కడ మనము ఒక కంట్రోలర్ ని క్రియేట్ చేద్దాము. సో ఆల్రెడీ మనము హోమ్ పేజ్ ని డిజైన్ చేసాము అండ్ ఆల్సో అడ్మిన్ రిక్వెస్ట్ కి ఏమేమి ఆపరేషన్స్ జరగాలో అవన్నీ చూసాము. సో నెక్స్ట్ వచ్చేసి షాప్. సో షాప్ ఎప్పుడైతే రిక్వెస్ట్ వెళ్తుందో అప్పుడు మనకి కేటగిరీస్ ఎన్నైతే ఉన్నాయో అవన్నీ మనకి డిస్ప్లే అవ్వాలి. అండ్ అట్ ద సేమ్ టైం ప్రోడక్ట్స్ కూడా ఎన్నైతే ఉన్నాయో అవన్నీ మనకి డిస్ప్లే అవ్వాలి. సో ఒక పేజ్ కంట్రోలర్ ని క్రియేట్ చేద్దాము. పేజ్ కంట్రోలర్ అనే క్లాస్ ని నేను క్రియేట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఏం జరగాలి, ప్రోడక్ట్స్ ని అండ్ కేటగిరీస్ రెండిట్లో ఉన్న మెథడ్స్ ని మనము యాక్సెస్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ప్రైవేట్ కేటగిరీ సర్వీస్ ని ఆటో వైర్ చేస్తున్నాను, ఆటో వైర్ అనోటేషన్. అండ్ అట్ ద సేమ్ టైం ప్రోడక్ట్ సర్వీస్ ని కూడా ఆటో వైర్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనకి రిక్వెస్ట్, సో ఒకసారి చూసుకుంటే షాప్ రిక్వెస్ట్. సో ఈ రిక్వెస్ట్ ని మనము హ్యాండిల్ చేయాలి. సో ఎప్పుడైతే షాప్ అనే రిక్వెస్ట్ వెళ్తుందో ఇప్పుడు మనకి shop.html అనే పేజ్ ని మనము రీడైరెక్ట్ చేయాలి. సో ఇక్కడ వచ్చేసి గెట్ మ్యాపింగ్ ఫర్ షాప్ రిక్వెస్ట్, పబ్లిక్ స్ట్రింగ్ సమ్ షాప్ అని తీసుకున్నాము. మోడల్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ని మనము రిటర్న్ చేయాలి ఉంటుంది. సో మోడల్ డాట్ సెట్ యాడ్ అట్రిబ్యూట్, సో కేటగిరీస్ అండ్ వచ్చేసి మనము ఆల్ కేటగిరీస్ ఎంతైతే ఉన్నాయో మన డేటాబేస్ లో వాటన్నిటిని ఫెచ్ చేసి కేటగిరీస్ లో సేవ్ చేయాలి. సో గెట్ ఆల్ దిస్ లిస్ట్ ఆఫ్ కేటగిరీస్ అండ్ మోడల్ డాట్ యాడ్ అట్రిబ్యూట్ ఇప్పుడు వచ్చేసి ప్రోడక్ట్స్. సో ప్రోడక్ట్స్ నెక్స్ట్ పీ సర్వీస్ డాట్ గెట్ ఆల్ లిస్ట్ ఆఫ్ ప్రోడక్ట్స్. సో గెట్ మ్యాపింగ్ ని ఇంపోర్ట్ చేద్దాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి దేన్ని రిటర్న్ చేయాలి, మనము షాప్ అనే HTML పేజ్ ని మనము రిటర్న్ చేయాలి. సో ఒక్కసారి మనము షాప్ టెంప్లెట్ ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము. సో shop.html. సో ఇక్కడ shop.html లో మనం ఏం చేస్తాము అంటే కేటగిరీస్, సో ఎన్నైతే కేటగిరీస్ ఉన్నాయో ఆ లింక్ ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ కేటగిరీస్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్, సో వాటిని కూడా మనము డిస్ప్లే చేసి ఇన్ కేస్ ఎండ్ యూజర్ నాకు కేక్ కావాలి, సో కేక్ లో ఉన్న ప్రోడక్ట్స్ అన్ని నేను ఫెచ్ చేయాలి అనుకుంటున్నాను అంటే కేక్ పైన క్లిక్ చేయగానే కేక్ లో ఉన్న అన్ని ప్రోడక్ట్స్ నాకు డిస్ప్లే అవ్వాలి. సో అందుకని సో ఫస్ట్ మనం రాసిన మ్యాపింగ్ ఇది. సో ఓన్లీ కేటగిరీస్ ఫెచ్ అవుతాయి అండ్ ఆల్సో ప్రోడక్ట్స్ కూడా. ఓకే, సో ఇక్కడ వచ్చేసి shop.html లో మనం ఏదైతే అక్కడ అట్రిబ్యూట్ ని సెట్ చేసామో దాన్ని ఒక కేటగిరీ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ తీసుకొని ఎవ్రీథింగ్ ఫర్ ఈచ్ లూప్ నుండి మనము ఇటరేట్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి సమ్ ఆప్షన్స్, సో ప్రోడక్ట్స్ ని డిస్ప్లే చేయడానికి ఒక డివ్ అనేది తీసుకున్నాము, ఒక కంటైనర్. సో దీంట్లో వచ్చేసి మనం ఏమేమి మెన్షన్ చేసాము, సో అక్కడ ప్రోడక్ట్స్ ఏదైతే ఇచ్చామో ఆ ప్రోడక్ట్ ని మనం ఇక్కడ ఇటరేట్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ ఇమేజెస్ కూడా డిస్ప్లే చేస్తున్నాము. అండ్ అట్ ద సేమ్ టైం ప్రోడక్ట్ నేమ్ ని కూడా డిస్ప్లే చేస్తున్నాము. అండ్ ప్రోడక్ట్ నేమ్, ప్రోడక్ట్ ప్రైస్, ప్రోడక్ట్ డిస్క్రిప్షన్. అండ్ నెక్స్ట్ ఒక బటన్ అనేది ఇక్కడ పెట్టాము. సో వ్యూ ప్రోడక్ట్, సో ఎప్పుడైతే అతను ప్రోడక్ట్ ని వ్యూ చేయాలి అని అనుకుంటున్నాడో సో సమ్ రిక్వెస్ట్ అనేది పోతుంది. సో దీని ఇంకా మనము మ్యాప్ అనేది చేయలేదు. సో ఒకసారి చూద్దాము రన్ చేసి. సో షాప్ అనేది సంథింగ్ ఇష్యూ, ఒకసారి చెక్ చేద్దాము. సో మళ్ళీ రన్ చేసి చూద్దాము, రీస్టార్ట్ చేస్తాము.
ఓకే ఫైండ్ సంథింగ్. సో ఇక్కడ మనం చేసిన మిస్టేక్ వచ్చేసి కంట్రోలర్ క్లాస్ అని మనము మెన్షన్ చెయ్యట్లేదు. సో సో కంట్రోలర్ క్లాస్, సో కంట్రోలర్స్. సో వన్స్ అగైన్ రిస్టార్ట్ చేద్దాము. సో చిన్న చిన్న మిస్టేక్స్ ఓకే. సో మాకు షాప్ డాట్ హెచ్టిఎంఎల్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో కేటగిరీస్ వచ్చేసి కేక్, పిజ్జా అని మనము డిస్ప్లే చేస్తున్నాము. సో నా టేబుల్లో ఉన్న కేటగిరీస్ వచ్చేసి ఓన్లీ చూద్దాము ఒకసారి. డేటాబేస్ లో చూస్తున్నాను. సో కేక్ అండ్ పిజ్జానే ఉన్నాయి. అండ్ ప్రోడక్ట్స్ వచ్చేసి ఓన్లీ ఒకటే ప్రోడక్ట్ ఉంది. సో అందుకని నాకు ఇలా డిస్ప్లే అవుతున్నాయి. సో ఆల్ ద కేటగిరీస్ ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి అండ్ ఆల్ ప్రోడక్ట్స్ అనేటివి ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి మనకి. సో కేక్ అంటే ఇంకా నేను అది రాయలేదు కాబట్టి, ఆ మ్యాపింగ్ జరగలేదు కాబట్టి మనకి ఎర్రర్స్ అనేటివి వస్తున్నాయి. సో వ్యూ ప్రోడక్ట్ కూడా ఎర్రర్ వస్తుంది. సో ఇక్కడ కొన్ని ప్రోడక్ట్స్ అనేటివి మనము యాడ్ చేద్దాము. సో ఇక్కడ వచ్చేసి నేను కొన్ని ప్రోడక్ట్స్ ని యాడ్ చేశాను. సో ఇక్కడ చూసుకుంటే కొన్ని ప్రోడక్ట్స్ లైక్ పైనాపిల్ కేక్, బటర్ స్కాచ్ కేక్, చాక్లెట్ కేక్, పిజ్జాస్, చీజ్ పిజ్జా. సో 5 to 6 ప్రోడక్ట్స్ ని నేను యాడ్ చేశాను. సో మీ ఇష్టం, మీరు ఏమన్నా కేటగిరీస్ ని యాడ్ చేయండి. సో ఇక్కడ డైనమిక్ గా నడుస్తుంది. సో మీరు యాడ్ చేసినప్పుడు ఇక్కడ యాడ్ అవుతాయి అండ్ కేటగిరీస్ అండ్ ప్రోడక్ట్స్ కూడా యాడ్ అవుతాయి. ఇన్ కేస్ ప్రోడక్ట్స్ ని యాడ్ చేసినప్పుడు లేదు డిలీట్ చేసినప్పుడు ఇక్కడ డిలీట్ వి కూడా ఆపరేషన్స్ అనేటివి మనకి అప్లికబుల్ అవుతాయి. సో ఆ చేంజెస్ అనేవి. సో ఇన్ కేస్ నేను కేక్ కేటగిరీ పైన క్లిక్ చేస్తాను. సో కేక్ కేటగిరీ అన్నప్పుడు ఏం జరగాలి, నాకు కేక్ ఇన్ కేస్ దాని కేటగిరీ ఐడి వచ్చేసి 1 అని అనుకుందాము. సో ఆ కేక్ పైన డిపెండ్ అయి ఉన్న ప్రోడక్ట్స్ అన్ని నాకు ఏం జరగాలి, లైక్ డిస్ప్లే అవ్వాలి. అంటే సమ్ బేస్డ్ ఆన్ కేటగిరీ ఐడి సమ్ రిక్వెస్ట్ అనేది మనకి అక్కడ వెళ్ళి బేస్డ్ ఆన్ ఐడి ఉన్న ప్రోడక్ట్స్ అన్ని మనకి ఫెచ్ అవ్వాలి. సో రిక్వెస్ట్ గెట్ మ్యాపింగ్. సో ఇక్కడ మనం చూసుకుంటే షాప్ డాట్ హెచ్టిఎంఎల్ లో సో ఇక్కడ షాప్ కేటగిరీ ఐడి. సో దీన్ని కాపీ పేస్ట్ చేద్దాము. సో ఈ రిక్వెస్ట్ కి నాకు సమ్ ఆపరేషన్ అనేది జరగాలి. సో షాప్ కేటగిరీ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐడి. సో ఒక మెథడ్ అనేది రాద్దాము పబ్లిక్. సో మనకి ఇక్కడ రిటర్న్ అవ్వాల్సింది షాపే. ఎందుకు అంటే మనకు డిస్ప్లే చేయాల్సింది షాప్ డాట్ హెచ్టిఎంఎల్ లోనే కదా. సో అందుకని సో ఇప్పుడు వచ్చేసి మనకి ఆల్ ప్రోడక్ట్స్ అనేటివి డిస్ప్లే అవుతున్నాయి. సో లేదు నాకు స్పెసిఫిక్ గా ఈ కేటగిరీలో ఉన్న ప్రోడక్ట్సే నాకు డిస్ప్లే అవ్వాలి అన్నప్పుడు ఈ రిక్వెస్ట్ అనేది మనము షేర్ చేస్తున్నాము, సెండ్ చేస్తున్నాము. సో పాత్ వేరియబుల్ ఫర్ ద రిక్వెస్ట్. సో ఐడి అనే రిక్వెస్ట్ వస్తుంది. సో దీన్ని మనము ఐడిలో స్టోర్ చేద్దాము. పాత్ వేరియబుల్ ని ఇంపోర్ట్ చేద్దాము. సో ఇక్కడ సో మోడల్ డాట్ యాడ్ అట్రిబ్యూట్. సో ఒక మోడల్ ని నేను సెట్ చేస్తున్నాను, దట్ ఈస్ కేటగిరీస్. సో ఇక్కడ మనకు వచ్చేసి సి సర్వీస్. సో ఇక్కడ ఎప్పుడైతే ఈచ్ కేటగిరీలో ఉన్న ప్రోడక్ట్స్ ఎప్పుడైతే మనము రిట్రీవ్ చేస్తామో, సో ఎప్పుడైతే డిస్ప్లే చేస్తామో అప్పుడు మనకి కేటగిరీ సెక్షన్ కూడా విజిబుల్ అవ్వాలి. సో అందుకని గెట్ ఆల్ లిస్ట్ ఆఫ్ కేటగిరీస్ అండ్ ఆల్సో ఈచ్ కేటగిరీ ఎప్పుడైతే రిక్వెస్ట్ సెండ్ అవుతుందో సో బేస్డ్ ఆన్ దట్ మనకి ప్రోడక్ట్స్ అనేటివి రిట్రీవ్ అవ్వాలి. సో ప్రోడక్ట్స్. సో ఆల్రెడీ మనం ఒక మెథడ్ అనేది క్రియేట్ చేసాము. సో బేస్డ్ ఆన్ కేటగిరీ ప్రోడక్ట్స్ అనేటివి డిస్ప్లే అవ్వాలి. సో ప్రోడక్ట్ సర్వీస్ లో మన ఓన్ మెథడ్ అనేది మనము క్రియేట్ చేసాము. సో గెట్ ప్రోడక్ట్స్ బై కేటగిరీ ఐడి. సో దానికి ఐడి అనేది మనం సెండ్ చేస్తున్నాము. సో ఎప్పుడైతే రిట్రీవ్ అవుతాయో ఫెచ్ చేస్తామో అప్పుడు మళ్ళీ మనము షాప్ డాట్ హెచ్టిఎంఎల్ ని రీడైరెక్ట్ చేయాలి. సో ఒక్కసారి రన్ చేసి చూద్దాము, రిఫ్రెష్ చేద్దాము. ఓకే. సో షాప్ రిక్వెస్ట్ వెళ్ళినప్పుడు మేబీ సమ్ మిస్టేక్ క్లోజ్ చేయలేదు. మళ్ళీ రీస్టార్ట్ చేద్దాము. షాప్ సో కేక్. సో కేక్ లో ఉన్న కేటగిరీస్ అప్పుడు డిస్ప్లే అవ్వాలి. సో కేక్ పిజ్జా. ఒకసారి చూద్దాము ప్రోడక్ట్ కేటగిరీ నేను ఏమని పెట్టాను. సో ఇక్కడ వచ్చేసి మిక్స్డ్ పిజ్జా కేటగిరీ నేను కేక్ అని పెట్టాను. సో అందుకని నాకు ఈ మిస్టేక్ అనేది వస్తుంది.
సో నో ప్రాబ్లం, దీన్ని అప్డేట్ చేసేద్దాము. సో అడ్మిన్ లో ఓకే. సో ప్రొడక్షన్ లో అని కేక్ కేటగిరీలో వేసేసాము. సో ఇది వచ్చేసి మనం చేసిన మిస్టేక్. సో దీన్ని అప్డేట్ చేద్దాము. అప్డేట్ వచ్చేసి పిజ్జా కేటగిరీ. సో చేంజ్ అనేది మనకి అప్లై అయ్యింది. సో లాగౌట్ అవుదాము అండ్ నెక్స్ట్ షాప్ కి వెళ్తే ఇప్పుడు కేక్ కేటగిరీస్ పైన క్లిక్ చేస్తాను. సో ఓన్లీ నాకు కేక్స్ ఫెచ్ అవుతున్నాయి. ఇన్ కేస్ నేను పిజ్జా పైన క్లిక్ చేస్తే నా కేటగిరీస్ లో ఉన్న పిజ్జాస్ ని ఫెచ్ అవుతున్నాయి. ఓకే. సో ఈ రిక్వెస్ట్ అనేటివి నాకు ప్రాపర్ గా వర్క్. ఓకే ఫైన్. సో ఇన్ కేస్ నేను వ్యూ ప్రోడక్ట్ పైన క్లిక్ చేస్తాను. సో వ్యూ ప్రోడక్ట్ అన్నప్పుడు ఆ ప్రోడక్ట్ అంటే బేస్డ్ ఆన్ ఆ ఐడి ప్రోడక్ట్ లో ఉన్న డీటెయిల్స్ అన్ని నాకు ఫెచ్ అవ్వాలి, అవునా? సో ఓకే. సో ఇక్కడ వచ్చేసి వ్యూ చూసుకుంటే మనకి ఇక్కడ ఈ రిక్వెస్ట్ ప్రోడక్ట్. సో బేస్డ్ ఆన్ వన్ ఐడి ప్రోడక్ట్ డీకి ఫెచ్ గెట్ మ్యాపింగ్. సో షాప్ సో బేస్డ్ ఆన్ ఐడి. సో వ్యూ ప్రోడక్ట్ అనే పేజ్ ఉంటుంది. సో వ్యూ ప్రోడక్ట్ ఆబ్జెక్ట్ నెక్స్ట్ వచ్చేసి పాత్ వేరియబుల్. సో బేస్ సో ఫెచ్ బై ఐడి మనకి ఇక్కడ జరిగే ఐడి. సో మోడల్ డాట్ యాడ్ అట్రిబ్యూట్. సో మోడల్ లో మనం ప్రోడక్ట్ ని యాడ్ చేద్దాము. సో ప్రోడక్ట్ ని యాడ్ చేసి లైక్ ఆప్షనల్ టైప్ ఆఫ్ డేటాని ఫెచ్ చేయాలి. సో ప్రోడక్ట్ ఆప్షనల్. సో క్లోజ్ చేద్దాము అండ్ నెక్స్ట్ వీ నీడ్ టు రిటర్న్ వ్యూ ప్రోడక్ట్ డాట్ హెచ్టిఎంఎల్ పేజ్. సో ఇక్కడ వచ్చేసి మనకి వ్యూ ప్రోడక్ట్ ఉంది. సో పి అనేది క్యాపిటల్. సో వ్యూ ప్రోడక్ట్ డాట్ హెచ్టిఎంఎల్ ని రిటర్న్ అవ్వాలి. సో సో ఒక నాప్ బార్ అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ పెట్టాము. ఒక డివ్ తీసుకున్నాము. ఆ డివ్ లో మనకి ఏం డిస్ప్లే అవ్వాలి, లైక్ ఒక ప్రోడక్ట్ విత్ ప్రోడక్ట్ ఇమేజ్ అండ్ ప్రోడక్ట్ నేమ్, ప్రోడక్ట్ కేటగిరీ అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రోడక్ట్ ప్రైస్, దాని వెయిట్. సో ప్రోడక్ట్ గురించి మనం ఏవైతే ఎంటిటీలో డీటెయిల్స్ ఇక్కడ ఒక పిక్చర్ లాగా మనము డిస్ప్లే చేద్దాము. సో పేజ్ కంట్రోలర్ లో మనకి ఇక్కడ ఎర్రర్ వస్తుంది. ఓకే. సో టు పాత్ వేరియబుల్. సో వ్యూ ప్రోడక్ట్. ఓకే. సో సక్సెస్ వెయిట్ అండ్ సో ఇలా మనము మినీ ప్రాజెక్ట్ అనేది ఎలా చేయాలో చూసాము. సో హోమ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి షాప్. సో ఎప్పుడైతే ఎండ్ యూజర్ లైక్ ఐటమ్స్ అన్ని విజిబుల్ అవుతాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈచ్ కేటగిరీలో ఉన్న ప్రోడక్ట్ అనేది ఇక్కడ కేటగిరీస్ అండ్ ప్రోడక్ట్స్ పర్ఫార్మ్ అడ్మిన్ అనే ఆప్షన్ పెట్టి అది ప్రొవైడ్ చేసాము. సో చేసి ఎంటర్ అడ్మిన్ అవుతే రెడ్ అని లాగిన్ అవ్వాలి అండ్ నెక్స్ట్ లాగౌట్ కి కూడా అతను కేటగిరీస్ అండ్ ప్రోడక్ట్స్ పైన కూడా సమ్ అవుతున్నాయి. ఓకే. సో లైక్ మీరు ఏం చేయొచ్చు, ఒక సో బై ప్రోడక్ట్ అనే బటన్ ఇచ్చి అతని డీటెయిల్స్ ఎంటర్ చేసుకొని సమ్ డెబిట్ ఆప్షన్స్ లైక్ క్రెడిట్ ఆపరేషన్స్, సో ట్రాన్సాక్షన్స్ అనేవి కూడా జరగచ్చు. నుండి అతని డీటెయిల్స్ తీసుకొని సమ్ పాపప్ ఆప్షన్. సో ఇక్కడ వచ్చేసి ఏం చేసాము అంటే లైక్ వ్యూ ప్రోడక్ట్ లో సో మనకి ఎప్పుడైతే ప్రోడక్ట్ అనే పర్సన్ ప్రోడక్ట్ వ్యూ చేస్తాడో సో మనకి ఇక్కడ ఒక బటన్ పెడదాము. సో బై ప్రోడక్ట్, సో బై అని ఏదన్నా. సో ఇక్కడ వచ్చేసి వ్యూ ప్రోడక్ట్ లో నేను ఒక బటన్ యాడ్ చేశాను. సో బై ప్రోడక్ట్. సో దాని నుండి వచ్చే రిక్వెస్ట్ వచ్చేసి యూజర్ ఫామ్ రిక్వెస్ట్. సో ఒకసారి రీస్టార్ట్ చేసి చూద్దాము. సో బై ప్రోడక్ట్ అనే బటన్ వచ్చిందా లేదా అని. ఓకే. సో నాకు బటన్ అనేది వచ్చింది. సో బై ప్రోడక్ట్. సో బై ప్రోడక్ట్ నుండి నాకు వెళ్ళే రిక్వెస్ట్ ఏంటి, యూజర్ ఫామ్. సో యూజర్ ఫామ్ అంటే ఏంటి, లైక్ ఎండ్ యూజర్ ఎప్పుడైనా ప్రోడక్ట్ ని బై చేయాలి, ఇక్కడ సింపుల్ గా కస్టమర్ నుండి నుండి తీసుకొని అతను ఏవైతే ఎంటర్ చేస్తాడో సమ్ పాపప్ లాగా చూపించాలి అని అనుకుంటున్నాము. లైక్ సింపుల్ ని ఇక్కడ హ్యాండిల్ చేద్దాము. సో దీన్ని మనము యూజర్ ఫామ్ ని సో రిటర్న్ యూజర్ ఫామ్ డాట్ హెచ్టిఎంఎల్.
యూజర్ ఫోన్ మనకి ఏం లేదు, నార్మల్ చేసాము అండ్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ సో ఫుల్ నేమ్ బటన్. సో ఎప్పుడైతే మనము సబ్మిట్ చేయాలి పాపప్ లాగా అతనికి షో చేసి అతను ఏవైతే అతనికి డిస్ప్లే చేస్తున్నాం. సో దానికి సో మీరు ఎప్పుడైతే డీటెయిల్స్ ఎంటర్ చేస్తారో దాన్ని మీరు కూడా సేవ్ చేసుకొని ట్రై చేయండి. బై ప్రోడక్ట్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్. సో చూద్దాము, సమ్ కృష్ణ చేద్దాము, సమ్ మొబైల్ నంబర్, ర్యాండమ్ మొబైల్ నంబర్, సో ఈమెయిల్ అడ్రస్. అండ్ ఇన్ కేస్ ఇక్కడ సబ్మిట్ చేసినా కానీ ఫామ్ అనేది వాలిడేషన్ లో ఉంది కాబట్టి ఎవ్రీ డీటెయిల్ అతను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ సో ఎంటర్, సో అతను ఏవైతే డీటెయిల్స్ ఎంటర్ చేస్తాడో రిటర్న్ గా అతనికి సమ్ విండో చూపిస్తున్నాము అతని డీటెయిల్స్. సో ఇలా మనము ఒక సింపుల్ గా బేసిక్ చేసు. సో ఒక్కసారి మనం రివ్యూ చేసుకుందాము ఏమేం చేసాము అనేది. కంట్రోలర్ ప్యాకేజ్ తీసుకున్నాము అండ్ దీంట్లో అడ్మిన్ కంట్రోలర్ అండ్ పేజ్ కంట్రోలర్. సో షాప్ ఏవైతే ఆపరేషన్స్ ఉంటాయో అవన్నీ పేజ్ కంట్రోలర్ లో పెట్టాము. అడ్మిన్ కంట్రోలర్ లో వచ్చేసి మనము అడ్మిన్ ఏవైతే ఆపరేషన్స్ ఇవ్వాలి అని అనుకుంటున్నామో అవన్నీ అడ్మిన్ కంట్రోలర్ లో పెట్టేశాము. అండ్ నెక్స్ట్ డిటిఓ తీసుకున్నాము, ప్రోడక్ట్ డిటిఓ. అండ్ నెక్స్ట్ ఎంటిటీస్ లో వచ్చేసి మనము ప్రోడక్ట్ ఎంటిటీ, కేటగిరీ ఎంటిటీ అండ్ అడ్మిన్ ఎంటిటీ తీసుకున్నాము. అండ్ రిపాజిటరీ అండ్ సర్వీస్ లో దీంట్లో పెట్టేశాము. అండ్ మనం అయితే HTML పేజెస్ తీసుకున్నాము వ్యూ చేయడానికి, సో అవన్నీ టెంప్లెట్స్ లో పెట్టేశాము. అండ్ అవుట్పుట్ ఒకసారి చూద్దాము. సో రిఫ్రెష్ చేద్దాము. సో హోమ్ అని ఎప్పుడైతే మనకి రిక్వెస్ట్ వెళ్తుందో, సో సేమ్ హోమ్ పేజ్ కే నావిగేట్ అయితే రిక్వెస్ట్ వెళ్తుందో, సో బేకరీలో ఉన్న ఐటమ్స్. సో నా థీమ్ వచ్చేసి బేకరీ. సో కేటగిరీస్, సో ఏవైతే కేటగిరీస్ ఉన్నాయో అవన్నీ కేటగిరీస్ మనం మెన్షన్ చేస్తున్నాము. అండ్ ఆల్సో ఆల్ ప్రోడక్ట్స్ మనం డిస్ప్లే చేస్తున్నాము. లేదు ఇన్ కేస్ ఓన్లీ స్పెషల్, సో స్పెసిఫిక్ గా ఈ కేటగిరీలో ఉన్న ప్రోడక్ట్స్ డిస్ప్లే చేయాలి అన్నప్పుడు కూడా డిస్ప్లే చేస్తున్నాము. సో ఇది వచ్చేసి షాప్ డీటెయిల్స్ అనేవి చూస్తున్నాము. ఇన్ కేస్ అతను బై ప్రోడక్ట్ అన్నప్పుడు లైక్ అతని ఇన్ఫర్మేషన్, ఎండ్ యూజర్ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఒక పాపప్ విండో అనేది మనం షో చేస్తున్నాము. సో సింపుల్ గా పెట్టడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్ కేస్ అడ్మిన్ ఎప్పుడైతే ఎంటర్ చేస్తాడో ఏదైనా చేంజెస్ చేయాలి అని అనుకుంటున్నాడో, సో అప్పుడు ఫస్ట్ అతను లాగిన్ అవుతాడు. ఇన్ కేస్ కొత్త అడ్మిన్ అవుతే రిజిస్టర్ అయ్యి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సేమ్ ప్రోడక్ట్స్. సో ప్రోడక్ట్స్ కూడా మేనేజ్ చేయడానికి, సో ఎన్నైతే ప్రోడక్ట్స్ మనం యాడ్ చేస్తామో ఇవన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. అండ్ ఇన్ కేస్ యాడ్ ప్రోడక్ట్ పైన క్లిక్ చేయగానే మనకు ఒక ఫామ్ అనేది డిస్ప్లే అవుతుంది. దీంట్లో ప్రోడక్ట్ డీటెయిల్స్ అనేవి అన్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే డిలీట్ అండ్ అప్డేట్ బటన్. అండ్ ఈ ప్రోడక్ట్ వచ్చేసి ఏ కేటగిరీ కిందకి వస్తుందో అది కూడా ఇచ్చాము. అండ్ లాగౌట్ బటన్ కూడా పెట్టాము. సో లాగౌట్ అనగానే మళ్ళీ మనకి లాగిన్ కి రీడైరెక్ట్ అవుతుంది. సో ఇలా ఒక సింపుల్ బేసిక్ ఈ కామర్స్ డేటాబేస్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనము ఎంటిటీ, కేటగిరీ అండ్ ప్రోడక్ట్ టేబుల్స్ అనేవి క్రియేట్ చేసాము. సో అడ్మిన్ ఎప్పుడైతే అడ్మిన్ ఎంటర్ అవుతాడో, రిజిస్టర్ అవుతాడో అప్పుడు అతని డీటెయిల్స్ అండ్ కేటగిరీస్ ఏవైతే యాడ్ చేస్తామో ఆ డీటెయిల్స్ అండ్ ప్రోడక్ట్ లో కూడా ఏవైతే ఉన్నాయో అన్ని మనం ఇక్కడ డిస్ప్లే చేసాము. సో ఇది వచ్చేసి సింపుల్ ఈ కామర్స్ ప్రాజెక్ట్.